హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది అంటే మ్యాంగోస్ కూడా వచ్చేస్తాయి కదా. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. దీనికోసం మనం ముందుగా రైస్ని వండుకోవాలి. రైస్ని వండేటప్పుడే ఎసుట్లో మనం ఆయిల్, సాల్ట్, పసుపు వేస్తే బాగుంటుంది. బట్ నేను ఇక్కడ వేయలేదు. మీరు మాత్రం వేసే వండుకోండి. వేసి వండితేనే అన్నం కొంచెం పొడి పొడిగా మంచిగా వస్తుంది. వండిన రైస్ని ఒక పెద్ద బౌల్లో వేసేసి కొంచెం రైస్ని ఆరబెట్టేసుకోవాలి. ఈ రైస్ కొంచెం చల్లారే లోపల మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇంకో వర్క్ కూడా ఉంటుంది. మ్యాంగోస్ని మంచిగా తురుముకోవాలి. టీ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యానికి కరెక్ట్గా ఒక మీడియం సైజ్ మ్యాంగో సరిపోయింది. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు పెద్ద సైజ్ మ్యాంగోని కూడా తురుముకొని ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. మరోపక్క స్టవ్ ఆన్ చేసి బాండీలో పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి ఆ పోపులో పల్లీలు, జీడిపప్పు, మిర్చి వేసుకొని ఆ పోపులోనే మనం ముందుగా తురుముకున్న మామిడికాయ తురుముని వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. అంతే అండి. ఇది కుక్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా వండుకున్న చల్లారబెట్టుకున్న వైట్ రైస్లో మిక్స్ చేసుకొని కలిపేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం అన్నీ నేను ఇప్పుడే వేశాను. వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.